అయితే కొంతమంది గృహాలు కొత్త ఇళ్ళు కట్టుకుంటుంటారు. కొత్త గృహాలు కట్టుకున్న తర్వాత ఎలా ఉంటారంటే, కొందరికి అదృష్ట గడియల వలన కొందరనేది మనం ఇల్లు కడుతున్నప్పుడంటే కొంత బ్రాహ్మణుల్ని పిలిపించేసి ముందలనేది డేటు మొత్తం చూసుకొని ఏ టైంలో కట్టాలి, ఏ టైంలో శంకుస్థాపన చేయాలి, ఏ టైంలో మనం ముహూర్తాలను చూసుకొని అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే 100 సంవత్సరాలుగా నిలబడి ఉండేది ఒక ఇల్లు. ఆ ఇంటిలో మనం తరతరాలుగా అనేది పిల్లలకి తల్లులకు పిల్లలు మనవ సంపత్తులు అనేది దాటుకుంటూ పోయేది ఏంటంటే ఒక కట్టిన ఇంటిలో అనేది ప్రశాంతంగా ఉండాలి. అట్లాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే దృష్టితో చూపుతో అనేది పూజ చేసినటువంటి అక్షంతలు కానీ నిమ్మకాయలు కానీ షెడు పూజలు చేసినవి కూడా అనేది సుత్ర విద్యలు పూజలు చేసినవి కూడా అనేది ఇంట్లో పడేస్తుంటారు. అప్పుడు గృహానికి తగిలి అనేది ఇబ్బందులు అవుతుంటాయి. కలిసి రానప్పుడు మలాంటి వాళ్ళని కలవండి. వాటికి మనం ఆ చెడు పూజలు తీసేసి యంత్రాలు తయారు చేసి ఇంటికి ఇస్తాము. ఇంటికి ఆయువు పెరుగుతుంది.